ఏంటో ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేశా, పరలోకం నుంచి బిర్యానీ వస్తుందని. ఖాళీ ప్లేట్ వచ్చింది. నానా బుజ్జి కన్నా నేను ఒక వాక్యం చూపిస్తాను, చూడండి, చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం ఏముందో చదవండి. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. నానా బుజ్జి కన్నా చదివావు కదా వాక్యము, క్రియలు లేని విశ్వాసము మృతము. ఆ వాక్యం చదివావు కదా. అంటే నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన బిర్యానీ వచ్చి నీ నోట్లో పడదు. నువ్వు వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ వెలిగించి పని చేస్తే అదే క్రియ. విశ్వాసంతో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని పాస్టర్లు చెప్పంటారు కదా భార్యమని, అందుకనే చేసిన. ఓహో, నోవాహు గారు దేవుడు ఓడ ఇస్తారులేని నోవాహు గారు సోఫాలో పడుకోలే, చేతులు బొబ్బలెక్కలా పనిచేశాడు. గొల్యాతు చస్తాడని దావీదు రీల్స్ చూస్తూ ఉండిపోలే, వడిసెల రాయి తీసి విసిరాడు. దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు, బద్ధకాన్ని ఇవ్వలేదు. మనము కష్టపడి పనిచేస్తే కావలసిన సహాయం దేవుడు మనకిస్తాడు. క్రియలు లేని విశ్వాసం అంటే విశ్వాస ముసుగులో ఉన్న పరమ బద్ధకం అన్నమాట. పదండి, విశ్వాసానికి తోడు వంకాయ కూర చేసుకొని తిందాం.